హలో వెల్కమ్ టు కిచెన్ స్పైస్. రోజు లంచ్ బాక్స్ సిరీస్ చూపిస్తున్నాను. మీ అందరికీ చాలా చాలా నచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇది లంచ్ బాక్స్ సిరీస్ అయితే కాదు, టిఫిన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తాను అనే యావరేజ్ డే. మీరు రోజు చూస్తూ ఉంటారు కదా ఇడ్లీ దోశ ఇవన్నీ, అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఇవి నేను కొత్తగా పిండి తెచ్చి కొత్తగా క్రియేటివ్ ఇదేం చేయను. ఇడ్లీ పిండిలోనే చక్కగా ఉల్లిపాయలు కాసిన్ని క్యారెట్ బీట్రూట్ ఏది ఉంటే అది వెజిటబుల్ తురిమేసేసి చక్కగా అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో చిన్నగా వేసేస్తాను అనమాట. ఇంకా మార్నింగ్ బేస్ డ్రింక్ అయితే తెలుసు కదా, రాగి జావ. అది పొద్దున్నే కాసేసాను అనమాట. దాంతోపాటు పల్లీ చట్నీ. ఇది కూడా తొందరగా కంప్లీట్ చేయడానికి రెండు స్టెప్స్. ఆల్రెడీ పల్లీలు వేయించి పెట్టుకుంటాను కాబట్టి దాంట్లో పచ్చిమిర్చి కొంచెం వేయించేసి ఆయిల్లో దాన్ని యాడ్ చేసేసి చక్కగా మిక్సీ చేసేసి పోపు పెట్టేసాను అనమాట. సూపర్ ఈజీ, 2 మినిట్స్లో అవుతుంది. ఇలాంటి చక్కగా చిన్న చిన్న బన్ దోశ టైప్లో వేసుకున్నప్పుడు సూపర్ యమ్మీగా ఉంటుంది ఈ పల్లీ చట్నీ కాంబినేషన్. ఈ బన్ దోశ అని ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా చాలా బాగుంటుంది. ఇడ్లీ వేసినా నాకు ఇంత టేస్ట్ అనిపించదు, లేదంటే మామూలుగా ఇడ్లీ పిండి దోశ వేసినా అనిపించదు. కానీ ఇలా బన్ దోశ టైప్లో వేసి అందులో ఆనియన్, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని చిన్న చిన్న బైట్స్ టైప్లో వేసుకుంటే నాకు చాలా నచ్చుతుంది. నాకే కాదు, మా ఇంట్లో అందరికీ కూడా చాలా చాలా ఇష్టం అనమాట. రోజు ఇడ్లీనేనా అని అనుకునేటప్పుడు మాత్రం ఇలాంటివి ఎప్పుడైనా ట్రై చేసేయండి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. చూసారు కదా, నా రాగి జావ రెడీ అయిపోయింది. దీంట్లో డ్రై నట్స్ వేస్తాను. దింపిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆవు నెయ్యి వేసుకుంటాను అనమాట. దీన్ని నేను డైలీ బేసిస్లో ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి ఇప్పుడు వరకు అయితే కన్జ్యూమ్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. రాగులు ఉండడం వల్ల ఐరన్, కాల్షియం ఇలాంటివన్నీ మన బాడీకి దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకనే మార్నింగ్ ఫస్ట్ థింగ్ నేను ఇది కన్జ్యూమ్ చేసిన తర్వాతే బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట. ఇంకా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తెలుసు కదా, మన డీటాక్స్ డ్రింక్ ఒకటి ఉండనే ఉంటుంది. సో ఇలాంటి వెరైటీస్ కోసం సింపుల్గా చేసుకునే డీటాక్స్ డ్రింక్స్ కానివ్వండి, జావలు కానివ్వండి, బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కానివ్వండి, ఇంట్లోనే చేసుకొని తినండి అని నేను మీకు ఎప్పుడు ఇన్సిస్ట్ చేసి చెప్తూ ఉంటా కదా. ఇలాంటి రకరకాల వీడియోస్, ఫుడ్ ఐటమ్స్ కోసం కీప్ వాచింగ్ కిచెన్ స్పైస్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.